చూసావంట్రా, పిల్లనా కొడుకు మాటిని మనం వెళ్తే ఎంత అపఖ్యాతి జరిగిపోయిందో. సావు తప్పి మీసంలో ఒట్టోయింది. అప్పుడేమైందండి? ముందుందండి ముసలి పండుగ. ఆ మగ పిల్లని కోడలుగా చేసుకోవాలి కదండి. ఆగలాగా ఒకవేళ చేసుకోము అంటే ఏం చేస్తాడు రా బ్రహ్మన్న? ఏం చేస్తారండి? పెళ్లి చేశారనుకోండి, సకుటుంబ సపరివారంగా వచ్చి అత్యంతలు వేస్తారండి. చేయలేదనుకోండి, సకుటుంబ సపరివారంగా. అయ్యి బాబోయ్, తప్పైపోయిందండి. ఎంత ఘోరం జరిగిపోయిందండి. కత్తి పట్టుకున్నది లగాయతూ ఇంత ఏదో పని ఎప్పుడు చేయలేదండి బాబు. అంత యాక్టింగ్ ఏడుపు ఎందుకు? ఏదో పొరపాటున మాట తూలేవు అంతే కదా. మాట చూడడం కాదండి బాబు, చెయ్య తూలేదండి బాబు. తూలేవా? అవునండి బాబు. అదేంట్రా తగలబెట్ట? నా మానభంగం వంశభంగం కలిపి జరిగిపోయాయి. అర్థం ఎక్కడ? అర్థం ఎక్కడ? బాబు ఎంత పని చేసావురా బాబు? నేను చేయలేదండి బాబు. మీ మీసం చూసేసరికి నా కత్తికి రేచెక్కడ కమ్మేసినాయండి బాబు. రెండో కంటోడు చూడకన్నా ఇది కూడా లాగేసి. నేను లాగలేదండి బాబు. మెచ్చుకుని మేసవాడి బాబు, ఒప్పుకుని మేసవాడి బాబు. బాబు ఈ అర్థమేసం చూస్తే జనం ఏమనుకుంటారు? అర్ధనారీశ్వరుడు అనుకుంటారు బాబు. అలాగే ఉండేయండి. నా జీవితంలో నిన్ను ఎప్పుడు బతిమాలేదు, ఇప్పుడు బతిమాలుతున్నాను. కొరగలేదండి బాబు, కొరగలేదు. అయితే ఆ కత్తిలాగా ఇచ్చేసాయి, నీ తలకాయని దోసకాయ ముక్కలా చెక్కేస్తారు. ఇలా రా బాబు. ఈ కత్తి మీకు ఇచ్చి మిమ్మల్ని మాలో కలుపుకోలేవండి బాబు. కూర్చోండి బాబు, కూర్చోండి. కొరిగేస్తాడు. కూర్చోండి బాబు. అబ్బా, సరివిడి శుద్ధలాగా ఉందండి ఇప్పుడు మీ మొహమా. సర్లే, ఇదిగోనండి, ఒకటేమో తాస్వాము పంపించేస్తానండి, ఇంకో మేసేమో కర్రకి పంపించేస్తానండి. నీసాందేముంది లేరా, వారం రోజులు పోతే మళ్ళీ అదే మొలుస్తుంది. కానీ మూగదాని గండం గడిచేది ఎలాగరా? గండం గడవాలంటే ఆ మూగ పిల్లని కోడలుగా చేసుకోవటమే. బ్రహ్మన్న గారు ఏం తీర్పు చెప్పారు? ఆ మూగ పిల్లని కోడలుగానన్నా చేసుకోవాలి, లేదా గ్రామ బహిష్కారం అన్నా జరిగిపోవాలి అని. నీ మేసం రోషం ఎలాగో పోయాయి. ఆస్తి ఐశ్వర్యం వదులుకుని, పైగా కలకాలంగా మీరు కలలుగంటున్న ధర్మపీఠాన్ని కూడా వదులుకుని పక్కూరికి పారిపోతారా? నేను చస్తే వెళ్ళను. అందుకే ఆ పిల్లని కోడలుగా తెచ్చుకోండి. ఆ తర్వాత చాణక్యుడి పథకం వేస్తా. ఏమిటది? ఓ సంవత్సరం గడిచిన తర్వాత ఆ అమ్మాయికి పిల్లలు పుట్టే యోగం లేదని, అసలు జాతకం ప్రకారం ఆ అమ్మాయి కొట్రాలని చెప్తాను. ఆ తర్వాత ధర్మపీఠం దగ్గరే బ్రహ్మన్న గారి చేత రెండో పెళ్లి జరిపిస్తాం. నిజం పోయినా రోషన్ పెట్టావు శాస్త్రి.